పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజాప్రతినిధి అగౌరవంగా ప్రవర్తిస్తే వాళ్లను కటకటాల వెనక్కి నెట్టాల్సిందేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోసం వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఐపై దుర్భాషలాడారు, నానా హంగామా చేశారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. దీన్ని ఈరోజు ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి నేరగాళ్లకు ప్రోటోకాల్ ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లకు ప్రోటోకాల్ పాటిస్తే పోలీసులు ఉద్యోగాలు చేయలేరని అన్నారు. పోలీసులు ఎంత మర్యాదగా ఉంటారో స్టేషన్కు వచ్చే ప్రజాప్రతినిధులు కూడా అంతే మర్యాదగా ఉండాలన్నారు సీఎం రేవంత్. ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. నేరగాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్ళకి అప్లై అవ్వవు. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ విధానం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తాము. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటించడం మొదలు పెడితే మీరు మీ ఉద్యోగాలను చెయ్యలేరు. అలాంటి వారి పట్ల స్పష్టంగా వ్యవహరించండి.